హాయ్ అండి. వెల్కమ్ టు అచ్చ తెలుగు రుచులు. నేను ఈరోజు ఇంట్లోనే మిక్చర్ చేశానండి. దాన్ని ఎలా చేశానో చూపిస్తా. ఫస్ట్ నేను బూందీ కోసమని ఒక గిన్నెలో 2 గ్లాసుల శనగపిండి, 1 గ్లాసు బియ్యపు పిండి వేసి బాగా వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా బాగా కలుపుకోవాలండి. చూసుకోండి, ఇలా ఇలా ఉండాలి. కలిపిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ చిటికెడు సోడా ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇట్లా బూందీ గరిటెలో ఇట్లా పిండి వేసుకొని ఇట్లా గరిటెతో ఇట్లా అంటూ ఉంటే బూందీలాగా ఆయిల్లో పడుతుందండి. దాన్ని వేయించుకోవాలి. ఇది నెక్స్ట్ వాయి వేసేటప్పుడు ఆ బూందీ గరిటెకు ఉన్న పిండి అంతా తీసేసుకోవాలండి. వాయికి బూందీ గరిటెకు ఉన్న పిండిని తీసేసుకొని ఇట్లా బూందీలాగా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇట్లా కరకరలాడుతూ ఉండాలి బూందీ. ఒక బేషన్లో వేసేసుకోండి. నెక్స్ట్ అదే ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు కూడా లోపల దాకా వేగేదాకా వేయించుకోవాలి. నెక్స్ట్ పల్లీలు వేగిన తర్వాత వేయించిన శనగపప్పు అండి, నేను ఒకప్పుడు తీసుకున్నాను. ఆ వేయించిన శనగపప్పును కూడా ఊరికే ఒక 2 మినిట్స్ అలా వేయించి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ జీడిపప్పులండి, జీడిపప్పులు వేగిన తర్వాత కొద్దిగా ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసి వేయించుకొని అదే బేషన్లో వేసేసుకోండి. అన్నీ బూందీలోనే వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇవి కార్న్ ఫ్లెక్స్ అండి, కార్న్ ఫ్లెక్స్ కూడా వేయించుకొని బూందీలో వేసేసుకొని ఇవి దంపుడు అటుకులు అండి, అంటే లావుగా ఉంటాయి కదా అటుకులు, పల్చగా ఉండేవి కాదండి, లావుగా ఉండే అటుకులని కూడా ఇట్లా నూనెలో వేయించుకొని ఆ బూందీలోనే వేసేసుకోండి. అన్నీ వేయించుకొని దాంట్లో బూందీలో అన్నీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైట్గా పసుపు చల్లుకోండి. పసుపు వేసిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి కూడా వేసాను. జీలకర్ర పొడి, నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మీరు ఎంత తినగలుగుతారో అంత కారం కూడా వేసుకోండి. కరెక్ట్గా ఉండాలండి కారము, మరి ఎక్కువ ఉన్న కారం బాగోదు. వేసిన తర్వాత మొత్తం చేత్తో కలుపుకోవాలండి, గరిటెతో కలపద్దు. చేత్తో కలుపుకుంటే ప్రతి దానికి ఉప్పు కారం కలుస్తుందండి. ఇది 15 డేస్ దాకా నిల్వ ఉంటాయి. ఎయిర్ టైట్ డబ్బాలో పోసుకొని స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అచ్చ తెలుగు రుచులు.